జెన్జీ ముసుగులో అసాంఘిక శక్తులతో వైసీపీ అశాంతి సృష్టిస్తోందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ వెనుక ఉన్నది జెన్జీ కాదని గంజాయి సైకో బ్యాచ్లు రప్పారప్ప మోకలని అన్నారు. జెన్జీ ఉద్యమం పేరుతో రాష్ట్రం మొత్తం మీద వీధి నాటకాలు మొదలుపెట్టింది. జెన్జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గోండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే రోడ్డు పైన గొడ్డలి పార్టీ సైకో మూకలు వీరంగం వేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ప్రాణం బలైపోవాల్సిందే. గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే ఆ దారిన పోయే దానయ్యే కదా, 45 సంవత్సరాలు నిండిపోయా, ఇంకేంటి ఈ భూ ప్రపంచం మీద ఇంకేంటి పని అన్నట్టు ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపేశారు. ఇవాళ గొడ్డలి పార్టీ వెనుకున్నది జెన్జీ కాదు, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్, రప్ప మోకలు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తూ నిన్న మళ్ళీ గెడ్డం మునేశ్వరరావు ఒక కూరగాయల వ్యాపారి అతని ప్రాణాన్ని బలిగొనటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరిని పొట్టన పెట్టుకోవటం, ఎవరో ఒకరి ప్రాణాలు హరించటం. జెన్జీ